ఆ! ఎందుకంటే ఇవాళ చేసింది రేపటికి పాతేగా. అంతే కదా సార్. అలాంటిది ఇవాళ చేసింది 6 నెలల తర్వాత 1 ఇయర్ రిలీజ్ అవుతాయి సినిమాలు. హ్మ్. అంటే అప్పటికేం కావాలో 1 ఇయర్ తర్వాత అడ్వాన్స్‌గా వాళ్ళకేం కావాలో ఇక్కడ ఆలోచించుకొని చేయవలసిన పరిస్థితి. ఇంతకుముందు 3 నెలలు, 4 నెలలు అయిపోయేవి సినిమాలు. హ్మ్. ఇప్పుడు అలా కాదు కదా! 1, 1 ½ ఇయర్ అవుతున్నాయి ప్రాక్టికల్‌గా వచ్చేసరికి బికాస్ ఆఫ్ సీజీ ఇంకా లేట్ కూడా అవుతున్నాయి. యాహ్! సో ఏమవుతుందంటే రిలీజ్ డే ఎప్పుడవుతుందో అప్పుడు చూసే ఆడియన్స్ మెంటాలిటీని మనసులో పెట్టుకొని ఇవాళ స్క్రిప్ట్ గాని, ఇవాళ పెర్ఫార్మన్స్‌లు గాని, ఇవాళ చెప్పడం గాని అన్నీ ఉండాలి. ప్లస్ ఇవాళ కాంపిటీటివ్ వరల్డ్. ఎన్ని సినిమాలు జరుగుతున్నాయో తెలీదు. హ్మ్. సిమిలర్ క్యారెక్టర్స్ ఎంతమంది చేస్తున్నారో తెలీదు. మనకంటే ఒక వారం ముందొచ్చి మనం చేసినలాంటి క్యారెక్టర్ ఇంకోళ్ళు చేసి సూపర్ హిట్ ఇచ్చేసుంటారు. దాంతో కంపేర్ చేసేస్తారు సంబంధం లేకుండా. మనకు సంబంధం లేదు. హ్మ్. అలా కూడా జరుగుతున్నాయి. యాహ్! ఆ కంపారిజన్ కూడా చూస్తున్నాను నేను ఈ మధ్య రివ్యూస్‌లో గానివ్వండి. రివ్యూస్. ఆ! ఆ సినిమాలు, ఈ సినిమాలో అట్లాంటి క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్ ఇంకా బాగా చేసుండొచ్చు. ఆయన వాయిస్ చూస్తే ఇరిటేషన్ ఉంటాయి. సో, నేను వ్యూస్ తప్పనట్ల. హ్మ్. కానీ క్యారెక్టర్ బట్టి ఒక రాక్షసుడు చేస్తున్నాను అనేసరికి నేను, "ఏమ్మా బాగున్నావా?" అన్నాననుకో, "ఏరా బాగున్నావా?" అంటేనే కదా రాక్షసుడు. అరే! వాయిస్ ఇరిటేటింగ్‌గా ఉంది అంటే, రాక్షసుడు చేసిన క్యారెక్టర్ రాక్షసుడిలాగే ఉండాలి. ఓకే. యాహ్! "బయ్ ఇట్రా, అక్షంత తీసుకో" అంటావా? హుహు. ఆ క్యారెక్టర్ అలాంటిది గాదు. "స్వామి ఇట్రా తీసుకో" అంటాం. హ్మ్. క్యారెక్టర్ బట్టి పెర్ఫార్మన్స్, క్యారెక్టర్ బట్టి మాడ్యులేషన్, క్యారెక్టర్ బట్టి ఇప్పుడు నేనున్నాను. "నీనగా నీదే బందరే, ఇల్లి ఒప్ప మాత్ర సాయితానే" అని కేజీఎఫ్‌లో చేశాను. అది నా వాయిస్ కాదుగా. యాహ్! నా వాయిస్ ఇది కదా! అది ఎక్కింది బాగుంది. ఇది ఇంకోటి ఎక్కలేదు వాయిస్. ఇట్ ఈస్ నాట్ ది వే. క్యారెక్టర్ బట్టి చేస్తూ ఉంటాం. శకుని ఏంటంటే శకుని ఆయన ఒరిజినల్ శకుని ఎలా ఉండేవాడో ఎవడు చూడలే. కానీ శకుని అనేసరికి ఆ పార్టికల్‌కి పితుహో అని ఆ పెర్ఫార్మన్స్ చేస్తేనే శకుని రైట్. కదా! యాహ్! రాయలసీమలో నేను నిజంగా చెప్తున్నాను. రాయలసీమలో పబ్లిక్‌లో తొడగొట్టిన ఎవరిని చూడలే. వాళ్ళు ఊర్లో ఏం కొట్టుకుంటారేమో తప్ప. కానీ సినిమాలో బాలయ్య బాబు ఫాట్, చిరంజీవిని ఫాట్ అంటే ఇంద్ర అని చూసాం. యాహ్! ఎన్టీఆర్ ఫాట్ అని కొడుతుంటే అదిరా చెత్తని చూసాం. అది దట్స్ ది వే ఇట్ గోస్. యాహ్! ఆడియన్‌ని మనం ఏదైనా సినిమా అనేది ఎనహాన్స్ చేయడమే కదా! హ్మ్. ఒరిజినల్‌గా జరిగినట్టు ఒరిజినల్‌గా తీస్తే ఎవరు ఏ పిస్తా కథలు కూడా చూడరు. ఆ ఎన్హాన్స్‌మెంట్ ఉంటే, ఆ సినిమాటిక్ ఉండి, ఆ పెర్ఫార్మన్స్‌లు అవన్నీ ఇట్ విల్ యాడ్ ఫర్ ది ఫిల్మ్ ఆడియన్స్ టు రిపీట్ యాహ్! టు సీ ది ఫిల్మ్. మీ విషయంలో ఇంకొక మూమెంట్ అనేది కూడా మన ప్రేక్షకులకు అందించింది ఏంటంటే, 'అఖండ' మూవీలో మీరు మనలో అంటే అక్కడ బాలకృష్ణ గారిని ఎలివేట్ చేసి ఆ డైలాగ్ ఒకటి ఉంటది అవును. చూడు సార్. దాని తర్వాత వచ్చే షాట్ ఒకటి ఉంటది సార్. లిటరల్లీ థియేటర్స్ అన్నీ ఎరప్ట్ అయిపోయాయి. ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ అనమాట. మీరు ఆ వాయిస్‌తో మీరు చెప్పడం గాని అమ్మా! మేము పలుకుతే భూతనాథుడే, భూతాలే పలుకుతాయి. అదే యాహ్! ఎగ్జాక్ట్‌లీ సార్. నేను పలికితే భూతాలే పలుకుతాయి. ఆయన పలికితే భూతనాథుడే కదులుతాడు అంటాను. తర్వాత ఇంకొకటి కూడా ఉంటది సార్. అంటే మనోళ్ళలో ఉండేది ఇప్పుడు ఆహ్, మనిషి కాదు శివుడు అనే ఆ! డైలాగ్ వస్తది సార్. అవునవును. అవును. నాకు కరెక్ట్ రావట్లేదు. ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కదా! 4 ఏళ్ళు యాహ్! అయిపోయింది. 2 కూడా ఎలా ఉండబోతుంది సార్ 'అఖండ 2'? అంటే 1 కంటే ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది 2. ఎందుకంటే బేసికల్లీ 'కాంతార' వస్తుంది. యాహ్! మనకి తెలియకుండా చిన్న వైబ్రేషన్ వస్తున్నాయి. హ్మ్. 'అఖండ 2' అనే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఇవి ఏంటంటే ఆల్రెడీ 1లో అంత విషయం ఉండడం వల్ల ఆల్రెడీ చేసిన వాళ్ళు 2 చేస్తున్నారు. అదే చేసిన వాళ్ళు 2 చేస్తున్నారు కాబట్టి ఇంకెంత జాగ్రత్తగా అది బోయపాటి గారు. యాహ్! చెప్పాలా? చాలా జాగ్రత్త. అది వాళ్ళిద్దరి కాంబినేషన్. బాలన్నయ్యదిను బోయపాటి గారిది. ఇంకా అసలు అది పూనకమే థియేటర్‌లో. చూసుకోండి అంతే. ఈసారి దసరాకి మొత్తం ఆ! బావుంటాయి. అంటే 1980స్‌లో ఆ టైంలో 'ఖైదీ' సినిమా చూసేటప్పుడు మీకొచ్చిన ఆ ఫీలు, ఇప్పుడు మళ్ళీ 'విశ్వంబర'లో చిరంజీవి గారితో చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఆ! అన్నయ్యతో నేను కెమెరా అసిస్టెంట్‌గా చేశాను. హ్మ్. 'ఆజ్‌కా గుండారాజు' అంతా నేను కెమెరా అసిస్టెంట్‌ని అన్నయ్యతో. ఓకే. ఆ! ఓకే. ఏ మూవీకి సార్? 'ఆజ్‌కా గుండారాజ్' అని మన హిందీ. 'జెంటిల్‌మెన్' హిందీ. ఓకే. 'జెంటిల్‌మెన్' హిందీ. హుహుహు. 'ఆజ్‌కా గుండారాజ్' హ్మ్. గ్యాంగ్ లీడర్ హిందీ. సారీ గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడరే. గ్యాంగ్ లీడర్. ఓకే. ఎన్ఎన్‌సిపి డైరెక్షన్‌లో. హుహు. ఓహ్! అంతేనా? అంతే. ఎన్ఎన్‌సిపి గారి డైరెక్షన్‌లో జరిగిందంతే. 'తేజ' హ్మ్. తీశారు కదా! ఆయన డైరెక్షన్‌లో 'పిఎస్ ప్రకాష్' గారి కెమెరా. ఓకే. నేను ఆపరేటర్‌గా చేశాను ఆ సినిమాలో. ఆ సినిమాకి. అక ఇంకా అంతకు ముందు కూడా పరిచయాలున్నాయి. మాకు అన్నయ్య ఫ్యామిలీతో గాని బాగా.
అలా 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 కొంచెం 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 ఏమైపోయిందంటే మధ్యలో ఇండస్ట్రీలో వచ్చిందని డైరెక్టర్ అవ్వడం ఇంకా అలా అలా కలిసి బాగా ఉండింది. కానీ నేను ఎప్పుడు అన్నయ్యతో టు బి ఫ్రాంక్ విత్ అన్నయ్యతో నేను యాక్ట్ చేస్తాను. ఎందుకు నేను యాక్టర్‌గా చెప్పలేదు. ఎప్పుడైనా డైరెక్ట్ చేస్తానేమో అనే ఒక ఫీలింగ్ ఉండేది తప్ప, ఆ! యాక్టింగ్ అన్నది నేను నిజంగా ఊహించింది అన్నయ్యతో అన్నయ్యదే అంటే అన్నయ్యతో చేస్తే చాలురా అని ఆర్టిస్టులు ఒక 100 మంది దాకా నేను చూసుంటా నా లైఫ్‌లో. వేషం ఇది నేను చెప్పేది తర్వాత లైమ్ లైట్‌కి వచ్చిన ఆర్టిస్ట్‌లే. యాహ్! సార్. లైమ్ లైట్‌లో ఉన్నప్పుడే చెప్పిన మాటలివి. ఈ సినిమాలో ఒక్క నిమిషం పడితే భలే ఉంటది చిన్నదైనా. అలాగూ సడెన్‌గా నాకు మన వశిష్ఠ్ ఫోన్ వశిష్ఠ చేసి గారు. ఇలాగ గురూజీ వేషం ఇది గురూజీని పిలుస్తున్నాను. వేషం ఇది అన్నాడు. ఏంటండి నాకప్పటికి ఆ హీరో చెప్పట్లే. ఎవరు మెగాస్టార్. ఫస్టే ఐ వాస్ ఆ! థ్రిల్డ్ ఓహ్! అనుకున్నా. కట్ చేస్తే అన్నయ్య ఎంట్రీ, నా ఎంట్రీ ఒకేసారి. లొకేషన్‌లో ఇది షెడ్యూల్ గూడా. ఆ! బిగినింగే. సినిమా బిగినింగ్ మాతోనే స్టార్ట్ అయింది. ఓకే. వెళ్తే ఆ అక్కడ చూస్తే మా ఇద్దరికే మొత్తం జరుగుతోంది వర్కు. హ్మ్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అప్పుడు అన్నయ్య అయితే అల్టిమేట్ అండర్‌స్టాండింగ్ గాని స్పాట్‌లో ఎక్కడ ఇంత ప్రెషర్ ఫీల్ అవ్వం. అన్నయ్య దగ్గర రజనీకాంత్ గారి దగ్గర కూడా అంతే. రజనీ సార్ దగ్గర కూడా. యాహ్! ఇంత కూడా అసలేంటో మనమే కొంచెం ఎక్కువ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే నాకు. మనం కొంచెం ఎక్కువ చేసినట్టున్నాం ఇవాళ స్పాట్‌లో అని. ఎందుకంటే అలా ఉంటారాయన. ఓకే. అన్నయ్య కూడా అంతే. బాలన్నయ్య కూడా అంతే. అస్సలు మాకు 'హరిహర వీరమల్లు' కూడా పవన్ కళ్యాణ్ గారితో అంతే. కాకపోతే మొన్న చేసిన షెడ్యూల్‌లో పాపం ఆయనకి ఎక్కడ టైం ఉండేది టైం పాపం. ఉండదు. అక్కడ కూడా టు బీ ఫ్రాంక్ అండి స్పాట్‌గా ఆయన ఎంటర్ అయ్యేంత వరకే మేము డిప్యూటీజంలో చూసామళ్ళా ఆయన్ని. హ్మ్. అంటే ఆ హోదా గాని, యాహ్! ఇది గాని ఎందుకు ఉంటుంది కదా! ఇట్స్ ప్రోటోకాల్. అంత పోలీసులు, గీలీసులు, జనం, గినం, కార్స్, పీఎస్‌లు, గీఎస్‌లు అందరూ వచ్చేవారు. ఇది బయట ఎందుకు మేము క్యానోన్ దగ్గర ఉంటాం కదా! హ్మ్. ఆర్టిస్టులుగా. మిగతా అందరూ లోపల ఉంటారు షూటింగ్ స్పాట్‌లో. మేము క్యానోన్ దగ్గర ఉంటాం. వచ్చినప్పుడు మేము ఉంటాం ఆయన వస్తున్నప్పుడు చూస్తాం కదా! క్యారవాన్ నుంచి అదే ఆయన రెడీ అయిపోయి క్యారవాన్ దూరంగా ఉంటుంది. వెళ్ళిపోయి క్యారవాన్ రెడీ అయిపోయి వీళ్ళందరూ ఇటుంటారు హ్మ్. పోలీసులందరూ. ఆయన కొంచెం క్యారవాన్ అక్కడి వరకు వెళ్ళిపోయి అట్నుంచి ఆయన లోపలికి వచ్చేయొచ్చు. ఆయన లోపలికి వచ్చినా మేము వెళ్ళిపోయేవాళ్ళం. వన్సు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవ్వడము వి మాకింత కూడా ఇప్పుడు ఈవెంట్లు జరుగుతాయి కదా! హ్మ్. అస్సలు అలాంటివి ఏమీ లేదండి. ఓకే. నాట్ ఓన్లీ యాక్టర్స్ మా వరకు రారు. ఎందుకంటే మేము మేకప్‌లు, గీపులు ఉండవు. చిన్న టెక్నీషియన్స్ కూడా ప్రాబ్లమ్ లేదు. ఎవరికి వాళ్ళు హ్యాపీగా రిలాక్స్‌గా లైక్ అంతకుముందు ఎలాగైనా హీరోగా వచ్చి చేసి వెళ్ళిపోయేవారో. నిజం చెప్పండి అంతకంటే సింపుల్‌గా వచ్చేసి వెళ్ళిపోయారు. ఓకే. దానికంటే సింపుల్‌గా చేసుకెళ్ళిపోయారు ఇక్కడికొచ్చి. సూపర్. అసలు లోపల అట్మాస్ఫియర్ వచ్చేది కాదు లోపలికి. హ్మ్. ఇది గవర్నమెంట్, గవర్నెన్స్ లేకపోతే అవేం లోపల నేను చూడలే. ఏదైనా ఉంటే పాపం ఆయన చేసుకునేవారు కాదు. హ్మ్. ఎళ్లి చిన్న టెంట్ ఉండేది లోపలికి వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళ పిఎస్‌లతో బయట వరకు వచ్చారు. బయటకొస్తే మా అందరితో మాట్లాడేవారు. మా అందరితో సరదాగా ఉండేవారు. పెద్దవాళ్ళు అంటుంటారు చూడండి సార్. ఏదైనా సమస్యలుంటే బయటే అంటే ఇంటి బయటే పెట్టేసి ఇంట్లోకి రావాలి అనే అవును. కైండ్ ఆఫ్‌లో కరెక్ట్. సో, సినిమా అనేది హ్మ్. లాగా జీవితంలో అవును. ఖచ్చితంగా అంతే కదా! ఎందుకంటే యాహ్! ఇది సినిమా. ఇప్పుడు ఆయన కంఫర్ట్‌గా ఉండాలి. మేము కంఫర్టబుల్‌గా ఉండాలి. హ్మ్. మేము కంఫర్టబుల్‌గా ఉంచుకుంటూ ఆయన కంఫర్టబుల్‌గా చేసుకోవాలి మేము. చేసుకోవాలి. ఎందుకంటే టోటల్‌గా అక్కడ ఇప్పుడు ఇంటర్వ్యూ యాహ్! మీరు మీరే, నేను నేనే. హ్మ్. బట్ అక్కడ అలా కాదు కదా! నేను అబ్దుల్లా అయితే ఆయన హరిహర వీరమల్లు. మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. యాహ్! అక్కడ పెర్ఫార్మ్ చేయాలి. యాక్ట్ చేయాలి. అక్కడ ఇవన్నీ కనిపియకూడదు. వెనకాల ఉండేవన్నీ కనిపియకూడదు. హ్మ్. జనరల్‌గా కనిపిస్తాయి. మనకైతే మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చూడంగానే ఓహ్! డెప్యూటీసీఎం ఇది అని మనకి మనిషి వెనకాల జనంలో మనిషి అని యాహ్! కనిపిస్తుంది. బట్ ఆయన బిహేవియర్‌లో దేంట్లో ఎక్కడ కనిపియదు. హ్మ్. అలాగే ఈ బిహేవియర్ అంటే ఉండింది. చాలా బాగుండింది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ కంఫర్ట్ అండి. వెరీ కంఫర్ట్ వర్కింగ్ ఆల్ ది నేను చెప్పి అందరు హీరోలతో ఇవాళ ఉండే కంఫర్ట్ జోన్స్ అయితే మాత్రం ప్రాబ్లమ్ లేదు. అందరూ చిన్న పెద్ద అని కాదు. బట్ వాళ్ళైతే ఇంకా టూ మచ్ పెద్దవాళ్ళైతే. హ్మ్. మరి చిన్నవాళ్ళు కూడా చాలా క్లోజ్‌గా ఎందుకంటే అందరు ఎవ్రీబడీ నోస్ మీ పర్సనల్లీ యాస్ ఎ డైరెక్టర్, యాస్ ఎ సీనియర్ ఇండస్ట్రీ మ్యాన్. ఇంకోస్ అందరూ బానే ఉంటారు. అంటే మీరిప్పుడు చేస్తున్న మూవీస్ అనేది కూడా అన్ని భారీ బడ్జెట్ మూవీస్. అందులో ఈ మంత్‌లో రిలీజ్ అవుతున్న 'కూలీ' మూవీ. అందులో కూడా క్యారెక్టర్ యెస్. చేసినట్టున్నారుగా? అవును. సో, ఎలా ఉండబోతుందన్న? 'లోకి' డెఫినెట్‌లీ. గారి మ్యాజిక్. యెస్. అంటే ఆహ్, ఎలా చెప్పాలి అంటే ఒక ఫుల్ ఫార్మ్‌లో ఉండే ఒక అగ్రెసివ్ బ్యాట్స్‌మన్ హ్మ్. ఫార్మ్‌లో ఉన్నప్పుడు యాహ్! ఎలా మనందరి కళ్ళు ఉంటుందో ప్రస్తుతానికి యాస్ ఇట్ ఈస్ లోకేష్ కనగరాజు గారి మీద కూడా అందరూ మొత్తం
ఇండియన్ ప్రపంచ సినిమా వ్యూవర్స్ అందరూ చూస్తున్నారు. హ్మ్. ఎందుకంటే ఈజ్ ఆల్సో ప్యారల్లీ బాక్స్ ఆఫీస్ని దద్దరిల్లిస్తూ వస్తున్నాడు ఒకవైపు యాహ్! ప్రతి ఫిలిం ఫ్రమ్ హిస్ పర్టికులర్ లాంగ్వేజ్ అండ్ ఈవెన్ ప్యాన్. దీనికి వచ్చేసరికి ఇట్స్ యాజ్ శివ యాంకరింగ్ చేస్తూ చెప్పినట్టు మొన్న దీంట్లో ఆడియో లాంచ్లో పాన్ ఇండియా కనిపిస్తోంది అన్నాడు. హ్మ్. ముందు రోజు చూస్తే యాహ్! స్టార్ట్స్ ఫ్రమ్ రజనీ సార్, పక్కనే నాగార్జున గారు. నాగార్జున గారు కింగ్, దాని పక్కన మా శోభియన్ గారు కేరళ నుంచి, దాని పక్కన మా ఉపేంద్ర యాహ్! కర్ణాటక నుంచి, ఆ పక్కన మన అమీర్ ఖాన్ గారు. అమీర్ ఖాన్ ఫ్రమ్ బాలీవుడ్. ఇలాగూ ఇఫ్ యు సీ ఇట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్. రైట్. వాట్ ఈ సెడ్ వాస్ రైట్. అంటే పాన్ ఇండియన్ ఫిల్మ్ అంటే పాన్ ఇండియా కనిపిస్తుంది అన్నాడు. అలాగూ ఇవాళ ఎక్కడికో వేరే అంటే నేనేంటానంటే 28 స్టేట్స్ అంతేగా. యాహ్! మన ఎంతసేపు ముంబై, మనం నార్త్ అనేసరికి ముంబై ఒకటి లెక్కేసుకుంటూ ఉంటాం. కానీ ఆ బాలీవుడ్ యాక్టర్ వచ్చేసరికి నాకు తెలుసు 10 నుంచి 12, 13 స్టేట్లు ఓపెన్ అయ్యింది. బికాస్ ఆఫ్ ఆ లోకల్ ఫీల్, ఆ లోకల్ యాక్టర్. హ్మ్. కరెక్టేనా? కరెక్టే. ఇప్పుడు మన తెలుగున్న ప్రపంచంలో ఉండే తెలుగు ఎన్ని చోట్ల వెళ్తుందో మన సినిమా, తమిళ్ వెళ్తుందో, హిందీ ఉంటే ఇంకా చాలా చోట్లకి వెళ్తుందిగా. హ్మ్. సో కంట్రీస్ పెరుగుతాయి. కంట్రీస్లో ఆల్రెడీ ఒక తెలుగు అయితే ఒక థియేటర్ అయితే ముంబై, హిందీ అయితే 4 థియేటర్లు రిలీజ్ అవుతాయి ఆ కంట్రీలో. హ్మ్. సో ఇలాగూ ఇట్స్ గెటింగ్ ఎక్స్పాండ్. దానికి బేస్ ఎంత స్ట్రాంగ్గా పడాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, అంత ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు హ్మ్. ఆ బేసే లోకేష్ కనగరాజు. ఓకే. ఎందుకంటే ఇంతమంది పెట్టుకోవడం వేరు, ఇంతమందిని వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా చెప్పడం వేరు కదా. వాళ్ళ స్టేట్లో వాళ్ళ ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాళ్ళ అక్కడ కూడా కన్విన్స్ చేయాలి, చాలా కష్టం. చాలా కష్టం. మా కంపారిజన్లు అన్నీ వస్తూ ఉంటాయి, హ్మ్. జనరల్గా జరుగుతాయి అవి. అక్కడ హీరో, ఇక్కడ హీరో, లేకపోతే అక్కడ ఇంకో చేసినప్పుడు ఇలాంటివి వస్తాయి. ఇక్కడ చూస్తే అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు పెద్ద రేంజ్ హీరోలే. ఉపేంద్ర గారు పెద్ద హీరో అక్కడ. షోబిన్ ఆల్సో బిగ్ 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 ఆయన వేషాలు, ఆయన హీరో, ఆయన వచ్చేసిన ఆఫ్టర్ బాయ్స్. యాహ్! తర్వాత నాగార్జున గారు గాని. కింగు, నాగార్జున గారు అయితే అన్నయ్య అయితే యెస్. సూపర్ హిట్లు ఇస్తూనే ఉంటారు మనకి రెగ్యులర్గా. ఒక ప్లస్ ఆయనకి సంబంధం లేని ఒక యాక్టర్ చేశారు ఓకే. టోటల్గా. సో చూస్తారు మీరు, ఎలాగో ఆల్రెడీ చూపించడం మొదలెట్టారు వాళ్ళు టీజర్లు, ట్రైలర్లో. నెక్స్ట్ మీరు సినిమాలు చూస్తారు 2.5 గంటల సేపులో. అంటే ఏంటంటే మీ దగ్గర నుంచి అసలు మీరు చేసినది, మీరు ఎలా అంటే విలన్ సైడా? లేకపోతే అదే రజనీకాంత్ గారి చెప్పకుండా సైడా? ఇన్ని చెప్తున్నాను కదా, చెప్పకూడదని. అదే నేను ఆ పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంత ఈజీ చెప్పేస్తా, చెప్పకూడదని ఇన్ని చెప్తున్నాను పాయింట్లు. కానీ బయట కూలీ ఏంటంటే గురించే చెప్తున్నాను, ఎక్కడి బాగా దాటలేదు నేను. కూలీ గురించి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అని చెప్తున్నా. యాహ్! అలాంటిది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ లోకేష్ అండి. అలాగే ఇంకా రజనీకాంత్ ఆయన హ్మ్. అంతే. ఎందుకంటే నేను ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చెప్పాలి హుహు. ఆయన గురించి చెప్పడం మొదలెడితే. ఇలాగ అరగంట, ముప్పో గంట, గంట కాదు. ఓకే. వెబ్ సిరీస్ లాగా హ్మ్. నాది. మీరు ఇంటర్వ్యూ రోజు పొద్దున్నే వచ్చి తీసుకుంటుంటే ఆయన గురించి చెప్పుకుంటూనే వెళ్ళొచ్చు. అంత ఎక్స్పీరియన్స్. నాట్ ఓన్లీ యెస్. మేము ఒక టీమ్గా ఉండేవాళ్ళం. వి గెయిన్డ్ జస్ట్ సీయింగ్ హిమ్. హ్మ్. ఏమీ లేదు, ఆయన పిలిచి మాకు అడ్వైసులు చేయలేదు, మాకు పిలిచి ఆయన ఏమీ నేర్పిలేదు, ఏమీ లేదు. ఆయన వచ్చాడు, ఆయన వర్క్ చేసి ఆయన వెళ్ళాడు. దాంట్లోనే నేను యాజ్ అన్ యాక్టర్ ఒక 100 పాయింట్లు నేర్చుకున్నా. యాక్టర్గా మాత్రమే ఇలా ఒక నేను చేసిన తక్కువ వర్క్లు, ఆయనతో ఉండే స్క్రీన్ ప్లేస్ తక్కువే. అలాంటిది ఆయన దగ్గర ఉన్నంత వరకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉన్నాడు వితౌట్ టెలింగ్ అస్. ఓకే. నేర్చుకోండి అని చెప్పకుండా ఆయన చేష్టల్లోనే మాకు నేర్పించాడు. అర్థమైపోతుంది. నాకైతే నేర్పించినాయి, నాకైతే అర్థమైంది చాలా. ఒక యాక్టర్ ఎలా బిహేవ్, ఎలా ఉండాలి, అసలు ఏంటి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అలాగూ వీళ్ళంత కాంబినేషన్ చేశారంటే హ్మ్. ఎవరెంతసేపు ఉన్నాం, ఎవరేం ఉన్నాం కాదు, ఉండడమే గ్రేటు. బయట నుంచి ఎంతమంది లోపల ఉండాలని ట్రై చేస్తున్నారు, అలాంటిది మేము లోపల నుండి బయట వాళ్ళు చూస్తున్నాం కాబట్టి యాహ్! అమ్మ. ఎందుకంటే క్రికెట్ కూడా ఉంది అది. 14లో ఉండడం గ్రేట్ కాదు, ప్లేయింగ్ 11లో ఉండడం గ్రేట్ అంటాను. రైట్. టీంలో ఉంటే గ్రేట్ కాదు, ప్లేయింగ్ 11లో ఉంటేనే ప్లేయింగ్ గ్రేట్. 11లో. ఎందుకంటే అప్పుడే యూ విల్ గెట్ ఎ ఛాన్స్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అయితే మీరు ప్లేయింగ్ 11లో ఉన్నారన్నమాట కూలీలో. ప్లేయింగ్ 11లో ఉన్నాం కదా, లేకపోతే మనకు ఫోటో కూడా రాకుండా ఉంటుంది కదా. సో సినిమాలో ఉన్నాను కన్ఫర్మ్, డౌట్ లేదు దాంట్లో. లక్కీగా ట్రైలర్లో అక్కడక్కడ 2 చోట్ల కనిపించాము కాబట్టి డౌట్ లేదు. కాకపోతే
నేను చూసాను. నాకు ఆల్మోస్ట్ డబ్బింగ్ కూడా చెప్పాను. ప్లస్ హ్మ్. నాకు లొకేషన్‌లో ఎందుకంటే ఒకే లొకేషన్‌లో చాలా వరకు జరుగుతుంటుంది. మా 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 బ్యాక్‌డ్రాప్ అంతా. అందులో నేను లేకపోయినా స్పాట్‌లో ఉండేవాళ్ళం ఎక్కువ. హుహు. ఎందుకంటే మార్నింగ్ ఓ సీన్, మధ్యాహ్నం ఈవినింగ్ ఓ సీన్ అంటే మధ్యలో ఓ సీన్ చేస్తుంటారు. యాహ్! మధ్యలో వెళ్తుంటాం, వస్తుంటాం. కాబట్టి మనకు కొంచెం తంతులు తెలుసు. రామాయణంలో హ్మ్. ఉడత మర్చిపోతారా ఎవరైనా? అలాగూ 'కూలీలో' ఒక క్లోజ్ పడిన ఆర్టిస్ట్ కూడా గుర్తుంటాడు. ఓకే. అది మాత్రం నేను కన్ఫర్మ్‌గా చెప్పగలను. స్క్రిప్ట్ కూడా అలాంటిది. హుహు. ఆ క్లోజ్ వాడికి పడింది అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక క్లోజే ఉంటుంది సినిమాలో వాడికి. హ్మ్. కానీ ఆ క్లోజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అలా లాక్ చేసి ఉంటారు స్క్రిప్ట్ వైస్ లోకేష్ కనగరాజు గారు. టెరిఫిక్ ఆ విషయంలో మాత్రం. ఓకే. అలాగూ 2 ½ అవర్స్ అటెన్షన్‌లో కూర్చోబెట్టే సినిమా.